హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు టెరీనా వ్లాగ్స్. నేనైతే ఈరోజు స్నో చూడడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్. మేము ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనల్ని కార్స్ అయితే వేసుకెళ్ళనివ్వరు అనమాట. ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళాలి. మేమైతే ఇంకా మొత్తం ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఫుల్ ప్యాక్ అయ్యాము స్నోకి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. అసలు అనుకోలేదు అసలు వస్తామని. మా హస్బెండ్ గురించి నేను చాలాసార్లు చెప్పాను కదా వీడియోస్లో, ఎప్పుడు నన్ను సర్ప్రైజ్గానే తీసుకొస్తారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నీ తనే సర్దేసి జస్ట్ బయటికి వెళ్దాం రా సన్ రైజ్కి అనేసి అంటే నేను వచ్చానమాట. అసలు లిటరల్గా చూడండి ఎంత బాగుందంటే ప్లేస్ పీస్ఫుల్గా. నేను మీకు మొత్తం చూపిస్తాను గైస్. ఇదంతా చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ కిందంతా స్నో ఉందన్నమాట. ఇది వచ్చి ఏంటంటే ఇక్కడ మనం వెళ్ళడానికి లేదని చెప్పాను కదా, ఇక్కడ వచ్చి మనకి బస్సు వస్తుంది అనమాట. ఇక్కడ బస్ స్టాప్, ఇక్కడ నుంచి వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి వెయిట్ చేస్తే బస్సు వస్తుంది అనమాట. ఆ బస్సులో వాళ్ళు తీసుకెళ్తారనమాట. అది వచ్చి ఫ్రీ బస్, మనం ఏం పే చేయక్కర్లేదు. మనం ఎంట్రీ టికెట్ అయితే, ఇది ఎంట్రీ టికెట్ వచ్చి మనం స్టార్టింగ్లో $67 కడతామన్నమాట. అది ఎంట్రీ టికెట్ మాత్రమే. లోపల వేరే దానికి కట్టాలేమో కానీ ఈ బస్సుకు మాత్రం కట్టక్కర్లేదు గైస్. ఇక్కడైతే బస్సులో వెళ్ళాలని చెప్పాను కదా, ఇదిగో బస్సు అయితే వచ్చేసింది అనమాట మనం వెళ్ళటానికి. లోపల ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు అనమాట. ఇక్కడ మనమైతే వాళ్ళు దిగిపోయిన తర్వాత మనం ఎక్కేయడమే. అయితే మనం బస్సులో అయితే వెళ్తున్నాం కదా, ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వీళ్ళు ఇక్కడ డ్రాప్ చేసేస్తారు మనకి బస్సులో. అప్పుడైతే మనం దిగి వెళ్ళాలి. ఇప్పుడైతే చూసారా, బస్సు ఆల్రెడీ డ్రాప్ లొకేషన్కి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ ఎంత స్నో పడి ఉన్నదంటే ఎంత బాగుంటుంది కదా చూడడానికి అసలు. ఇవన్నీ వీళ్ళు వచ్చి ఓవర్ నైట్ స్టేస్ కూడా ఉంటారన్నమాట ఇక్కడ. గైస్ ఇక్కడైతే మనం వచ్చేసాం అనమాట. బస్సు అయితే దిగిపోయాము. దిగిన వెంటనే ఇది ఎంట్రన్స్. చూడండి అసలు ఎంత ఫుల్గా పడిందంటే స్నో. చాలా బాగుంది అసలు చూడడానికి. సో నైస్ కదా. అసలు చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి. నేను మీకు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను ఎట్లా ఉంటుందో. ఇక్కడికైతే వచ్చేసాము. అక్కడ ఎంటర్ అవ్వగానే అక్కడ గెస్ట్ సర్వీస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది, ప్లస్ టికెట్స్ కూడా. ఇక్కడ టికెట్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఎవరికైనా ఏదన్నా కావాలనుకుంటే ఏదన్నా కాఫీ కానీ అవి కూడా కొంచెం అవైలబుల్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇంత స్నోలోకి ఇంత టెంపరేచర్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా కాఫీ అన్న తీసుకుంటారు ఇక్కడ. ఇక్కడైతే మనం వెళ్ళిపోతున్నాం చూడండి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే చాలామంది ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ. ఇది వచ్చి మౌంట్ బిల్లర్ అనమాట ప్లేస్. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం అందరూ పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. గైస్ ఇక్కడైతే పెట్టారనమాట. ప్లస్ అక్కడ హార్స్ అండ్ అది కూడా ఉందన్నమాట. భలే ఉంది కదా గైస్. ఇక్కడైతే చూసేస్తారు కదా, మనం మౌంట్ బిల్లర్ పైకి అయితే వచ్చేసాం అనమాట బస్సులో. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎంత స్నో ఉందంటే, ఈ చెట్లు కూడా చూడండి అసలు మొత్తం పట్టేసింది అనమాట. ఎంత బాగుందో. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన ట్రిప్ ఇది. ఎందుకంటే ఇది జూలై ఆగస్టులోనే స్నో పడుతుంది అనమాట ఇక్కడ. మీకు ఇండియాలో సమ్మర్ అయినప్పుడు మాకు వింటర్ అనమాట. ఇప్పుడు మాకు వింటర్ సీజన్ స్నో అన్నది మౌంట్ బిల్లర్లో పడుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. మనం గూగుల్లో వెబ్ క్యామ్ అని సెర్చ్ చేస్తే మౌంట్ బిల్లర్ అని మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఆ వెబ్ క్యామ్లో స్నో క్యాంప్స్ అని సెర్చ్ చేసి చూడండి, మీకు క్లియర్గా మొత్తం వ్యూ అన్నది కనిపిస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు రావాలా లేదని. మేము కూడా అలా చూసుకుని వచ్చిన వాళ్ళమే, అందుకనే మీకు పాస్ చేస్తున్నాను అనమాట ఇన్ఫర్మేషన్. అసలు చూడండి ఎంత బాగుందో అసలు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ట్రిప్. ఈ వింటర్ అయితే మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే లాస్ట్ వింటర్ అయితే స్నో లేదు, ఈ వింటర్ అయితే చాలా బాగుంది అనమాట. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే అసలు ఎంత ఎక్సైటెడ్గా ఉందంటే నిజంగా చాలా బాగుంది. చూస్తున్నారా ఇక్కడ ఎంత స్నో. నా చేతులు అయితే ఫ్రీజింగ్ అయిపోయినాయి అనమాట.
ఎంత గైస్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి కెఫే కూడా ఉందన్నమాట. ఇది వచ్చి కాఫీ అట్లాగే హాట్ ఫుడ్ అన్నది సేల్ చేస్తారనమాట. ఖచ్చితంగా సేల్ అవుతుంది, ఎందుకంటే చూస్తున్నారు కదా ఇక్కడ స్నో ఎంత ఎలా ఉందో. ప్లస్ వామ్ కూడా చేసుకోవచ్చు అనమాట కాసేపు, ఎందుకంటే ఇంతసేపు స్నోలో ఉంటాం కాబట్టి కష్టం అనమాట బయట ఇంతసేపు టెంపరేచర్లో ఉండడం కోసం. అదే కొంచెం లోపలికి వెళ్తే మాత్రం కొంచెం సెట్ అవుతుంది అనమాట టెంపరేచర్, మళ్ళీ బయటికి రావచ్చు. రండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం, చూపిస్తాను మీకు లోపల కూడా ఎట్లా ఉంటుందో, ఏమేమి ఫుడ్ దొరుకుతాయో అవి కూడా చూసేద్దాం. గైస్ ఇక్కడ మౌంట్ పిల్లర్కి అయితే వస్తున్నప్పుడు ఖచ్చితంగా చైన్స్ అన్నది పర్చేస్ చేసుకోవాలన్నమాట. మనకి వెళ్తున్న దారిలోని చాలా ప్లేసెస్లో ఇవి పర్చేస్ చేస్తూ ఉంటారు, మనం కొనుక్కోవచ్చు అనమాట. ఈవెన్ దో అక్కడ ఎంట్రీ అవుతున్నప్పుడు కూడా టికెట్ పర్చేస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఆపేస్తారు కూడా, ఎందుకంటే సేఫ్టీ ప్రయారిటీ కాబట్టి ఖచ్చితంగా స్నో చైన్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి. అది వేసుకుని మాత్రమే మనం కొంచెం దూరం మాత్రమే వెళ్ళగలం. నేను ముందు చెప్పినట్టు వాళ్ళు బస్సులో తీసుకెళ్తారనమాట. ఇంకొకటి ఏంటో తెలుసా, ఇక్కడ వెళ్ళిన తర్వాత రెస్టారెంట్స్ ఉంటాయి, బార్స్ ఉంటాయి, అట్లాగే రీటైల్ స్టోర్స్ ఉంటాయి. ఒకవేళ ఈవెన్ అవుట్ఫిట్ బిని ఇట్లా మనకి లేకపోయినా కానీ అక్కడ స్టోర్స్ అయితే ఉంటాయి. కానీ ది బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు బయట పర్చేస్ చేసుకుని వెళ్ళటమే. ఎందుకంటే నేను ఓన్లీ బిని $90 to $100 చూసాను అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కాకపోతే ఆ స్టోర్స్లో ఏదైనా అవుట్ఫిట్ స్నోది కావాలనుకుంటే మాత్రం బయట నుంచి పర్చేస్ చేసుకుని వెళ్ళటం బెస్ట్. గైస్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయన్నీ మోటల్స్ అనమాట. ఇక్కడ వచ్చి స్టేక్ ఉంటారు అనమాట. ఇది వచ్చి పెయిడ్, మనం ముందే బుక్ చేసుకొని ఇక్కడైతే స్టేక్ ఉంటారు స్నో. అసలు స్నో పడుతున్నప్పుడు నైట్ టైం ఎంత బాగుంటుంది కదా, నిజంగా చూడండి ఎంత బాగుందో ప్లేస్. మీరు కూడా ఒకవేళ స్టేక్ ఉండాలనుకుంటే ఇట్లా మోటల్స్ అయితే బుక్ చేసుకుని అయితే ఉండొచ్చు. ఇక్కడ మౌంట్ బిల్లర్లో వచ్చి వింటర్లో అయితే మాత్రం స్కీయింగ్ ఉంటుంది, అట్లాగే స్నో బోర్డింగ్ ఉంటుంది అనమాట వింటర్లో. అట్లాగే మౌంటైన్ హైకింగ్ కూడా ఉంటుంది అనమాట. అట్లాగే సీనిక్ వ్యూస్ కూడా ఉంటాయి. అది సీనిక్ వ్యూస్ వచ్చి సమ్మర్లో ఉంటాయి. సమ్మర్లో వచ్చి ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే హైకింగ్ ఉంటుంది, అట్లాగే సీనిక్ వాక్స్ ఉంటాయి అనమాట. మౌంటైన్ బైకింగ్ ఉంటుంది, అట్లాగే ఎడ్యుకేషనల్ టూర్స్ ఉంటాయి. ఇట్లాగా వాక్ అన్నది చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సీనిక్ వ్యూస్. ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్లేస్ మనకి ఎక్కువ తెలిసింది స్నోకి మాత్రమే వెళ్తాం. నాకు తెలిసి అంత సమ్మర్లో వెళ్ళడం తక్కువ అనుకుంటా. ఓన్లీ మెయిన్ మనము వెళ్ళేది స్నోఫాల్కి వెళ్తాం కాబట్టి స్నోఫాల్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే మనకి మెల్బర్న్లో రోజు పడుతుంది కాబట్టి ఎప్పుడో ఒకేషనల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి వింటర్ అయితే మాత్రం 2025లో మిస్ అవ్వకండి. వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అట్లాగే సపోర్ట్ చేయండి. నేను మోస్ట్లీ ట్రావెలింగ్ వీడియోస్ అయితే పెడతా ఉంటాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.